ప్రైజ్ లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం ధ్యానించబోయే అంశము నీతిగా ఎంచబడినది. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యం మీ దాకా చేరిందంటే దేవుడు మీరే వాక్యం వినాలని కోరుకుంటున్నాడు కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఆమేన్. ఈ లోకంలో చాలామంది ఎలాంటి పాపాలు చేయకుండా ఉండేవాళ్ళు ఉంటారు. అంటే అబద్ధం ఆడకుండా, దొంగతనం చేయకుండా, వ్యభిచారం చేయకుండా చాలా పవిత్రంగా ఉండేవాళ్ళు ఎక్కడో ఒక చోట మనకు కనబడుతూ ఉంటారు. చాలామంది దేవుని నమ్మని వారు కూడా ఎంతో నీతిగా జీవిస్తూ ఉంటారు. అయినప్పటికీ వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడరు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16 నుంచి 22 వచనాలు చూసినట్లయితే, ఒక యవనస్తుడైన ధనవంతుడు తన ధర్మశాస్త్ర ఆజ్ఞలన్నిటినీ గైకొన్నప్పటికీ అతను నీతిమంతుడుగా తీర్చబడలేదు. ఎందుకంటే అతడు దేవుని నమ్మక తన ధనాన్ని ప్రేమించేవాడు. అతను చాలా ధనం కూచుకున్నాడు కాబట్టి దొంగతనం చేయాల్సిన అవసరం, అబద్ధం ఆడడం, మోసం చేయాల్సిన అవసరం అతనికి రాకపోవచ్చు. అంత మాత్రం చేత అతను నీతిమంతుడిగా తీర్చబడరు. ఎందుకంటే అతని నీతి ధనాన్ని ఆధారం చేసుకొని ఉన్నదే తప్ప దేవుని ఆధారం చేసుకొని లేదు. అతడు యేసును వెంబడించడానికి తన ధనాన్ని వదులుకోవాల్సి వచ్చినప్పుడు కానీ అతని నీతి ఏంటో బయటపడలేదు. అతడు ఎంత నీతిగా జీవించినప్పటికీ అతని మనసులో దేవునికి చోటియ్యలేదు. ఒకవేళ అతను దేవుణ్ణి ప్రేమించినట్లయితే అంత ధనం కూర్చుకోడు. అతడు ధనాన్ని ప్రేమిస్తున్నందువల్ల యేసును వెంబడించలేకపోయాడు. అతడు ధర్మశాస్త్రంలోని అన్ని ఆజ్ఞలను అయితే పాటించాడు, కానీ దేవుడు ప్రత్యేకంగా చెప్పిన నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెను అనే ఆజ్ఞను మాత్రం పాటించలేదు. నేటి దినాల్లో అనేక మంది క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు ఈ ధనవంతుని పోలిన జీవితం జీవిస్తుంటారు. కేవలం మనుషుల ముందు తమ నీతి బహిర్గతం చేసుకోవడానికి ప్రతి కార్యం చేస్తారు. ఇలాంటి వారు దేవుడు ఉన్నాడని నమ్మరు. దేవుని మీద ఆధారపడకుండా ఈ లోకానుసారంగా జీవిస్తూ, ధనాన్ని ప్రేమిస్తూ, ఆస్తులు కూడబెట్టుకుంటూ దైవ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా తాము నీతిమంతులుగా గుర్తింపబడాలని కోరుకుంటారు. ఇతరుల ముందు గొప్పగా కనబడడం కోసం తాము దేవునికి ఇచ్చే చందాలు అందరికీ కనబడేలా, వినబడేలా ఉండాలని కోరుకుంటారు. వీరంతా పైకి విశ్వాసులని పిలువబడతారే కానీ వారి క్రియలు అవిశ్వాసుల కంటే ఘోరంగా ఉంటాయి. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారుగా ఉంటారు. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వల్లనే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 28వ వచనంలో రాయబడిన ప్రకారం కేవలం మన నీతి కార్యాల వల్ల కాక ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాం. నీతిగా జీవించడం అనేది దేవుని నమ్మడం ద్వారా కలగాలి తప్ప మనుషుల యొక్క మెప్పు పొందడానికి నీతిగా ఉండటం అనేది దేవుని దృష్టిలో సరైనది కాదు. దేవుని నమ్మక ముందు అబ్రహాం నీతిగా జీవించి ఉండవచ్చు, కానీ దేవుని నమ్మిన